చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయావురా అని నువ్వు అనొచ్చా? నువ్వు మనిషివేనా? ఫస్ట్ మనం మనుషులు, తర్వాత రాజకీయాలు, పార్టీలు ఇవన్నీ. సభ్య సమాజం తలదించుకునే భాష మాట్లాడటం, జుగురుసాకరంగా మాట్లాడటం, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, దాదాపు నీ తండ్రి వయసు ఉన్న ఆయన్ని 75 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని అట్లా మాట్లాడటం సహేతుకుమా? నువ్వు అసలు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అనేది మీరు ఆత్మలోకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పైపచ్చి నీకు నువ్వే మంచి వ్యక్తిగా చెప్పుకుంటున్నావు. తప్పు చేయకుండా గతంలో కూడా గ్రామాల్లో ఎవరైనా తప్పు చేస్తే ఏ కులం వాళ్ళైనా, అది ఏ కులమైనా ఏ మతమైనా, వాళ్ళు కుల బహిష్కరణ చేసిన మాట వాస్తవం కాదు ఈ సమాజంలో, మన రాష్ట్రంలో. కానీ ఇవాళ పరిస్థితి ఏ రకంగా దిగజారిపోయిందంటే, నేను పలానా కులం కాబట్టి నన్ను దాడి చేస్తున్నారనే స్థితికి రాజకీయాలు దిగజారిపోవడం బాధాకరం. గతంలో లాగానే తప్పు చేసినన్ని కుల బహిష్కరణ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి ఆ కులాల ప్రస్తావన చేస్తాం. మీరు కులం గురించి, మీ కులానికి నాయకుడిని చెప్పుకుంటాం, గౌడ కులానికి మీరు ఒక్కళ్ళే ఉన్నారని చెప్పుకుంటాం చాలా హాస్యాస్పదం. సర్దార్ గౌతులచ్చన్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదును పొందిన ఏకైక నాయకుడు సర్దార్ గౌతులచ్చన్ గారు. గౌతులచ్చన్ గారు గురువు, గుంటూరు మాజీ పార్లమెంటు సభ్యుడు ఆచార్య ఎన్చి రంగ గారు, స్వాతంత్ర సమర రంగ గారు ఓడిపోతే గుంటూరులో ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి అక్కడి నుంచి వాళ్ళ గురువు ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేక ఆయన ఎన్జీ రంగాయన కమ్మ కులస్తుడు. ఈయన్ని తీసుకెళ్ళి ఆయన రాజీనామా చేసి ఆయన స్థానం నుంచి మళ్ళీ ఎంపీగా నిలబెట్టిన చరిత్ర అయింది. అట్లాంటి మహోన్నత నాయకులు చెప్పుకోవాల్సింది కులానికి నాయకుడిని చెప్పుకునే అర్హత అట్లాంటి మహానుభావులకు ఉంటుంది, కానీ మీలాగా మాట్లాడే వాళ్ళకి ఉంటుందని నేను అనుకోవట్లా. అలాగే మీరు కులం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్న ఉప్పాల హారిక అనే ఆవిడ కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన ఆవిడే. ఆవిడను ప్రోటోకాల్ ప్రకారం అన్నా ఎప్పుడన్నా పిలిచావా మంత్రిగా ఉన్నప్పుడు? నేను ఓపెనింగ్లకి, శంకుస్థాపనలకి, గవర్నమెంట్ ప్రోటోకాల్ అఫీషియల్ ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు కూడా నువ్వు కనీసం వాళ్ళు రానియలేదు మాట వాస్తవం కాదా? మీ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా కూడా ఇది కాదనలేని నిజం. కావాలైతే పెడన శాసనసభ్యుడు సౌమ్యుడు సోదరుడు ఇక్కడే ఉన్నాడు, ఈయన చెప్తాడు తర్వాత నీ గురించి. అలాగే పెడన నియోజకవర్గ ప్రజలు నేను 2009లో ఆదరించి గెలిపిస్తే 2014 ఎన్నికల కల్లా అక్కడి నుంచి వచ్చేసావు. మళ్ళీ అక్కడి నుంచి పారిపోయి ఇంకో కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినా మళ్ళీ 19లో నువ్వు వెళ్తే నిన్ను గెలిపించి మంత్రిని చేశారు. అయినా మళ్ళీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచి పెడను వదిలేసి వచ్చి మళ్ళీ పెనమలూరులో పోటీ చేసిన పరిస్థితి. అంటే అక్కడ పెడన్లో నుంచి ఎందుకు వచ్చాడో సోదరుడు చెప్పాల్సిన అవసరం ఉంది. పవర్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తాం, నేను మగాడిని అని చెప్పడం పెద్ద మ్యాటర్ అని నేను భావించట్లా. పవర్లో ఉన్నప్పుడు మగాళ్ళు అయినా, లేడీస్ అయినా, ట్రాన్స్జెండర్ అయినా ఎవరైనా వెళ్తారు. పవర్ లేనప్పుడు వెళ్తే నేను మగాడిని అని చెప్పొచ్చు నువ్వు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తానికి వెళ్ళి నువ్వు ఇవాళ నీకు ఆ ధైర్యం దమ్ము ఉంటే ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి గేటు తాకు, అప్పుడు తెలుస్తుంది నీకు. అలాగే ఎన్నికల సమయంలో కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలామంది చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి, లోకేష్ బాబు నా మీద పోటీ చేయి, పవన్ కళ్యాణ్ గారు నా మీద పోటీ చేయని మాట్లాడారు. ఇవాళ అట్లా మాట్లాడినాడు ఎవడో కనపట్లా. కనీసం మీరు ఇప్పుడు కూడా వచ్చి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముంటే మిమ్మల్ని కనీసం వైసీపీ కార్యకర్తలైనా మొగాళ్ళుగా భావిస్తారు. కానీ మీరు పవర్ ఉన్నప్పుడు ఒక రకంగా, పవర్ లేనప్పుడు ఒక రకంగా, పవర్ ఉన్నప్పుడేమో పిచ్చివాగుడు వాగి, పవర్ లేనప్పుడు కార్యకర్తలు గాలికి వదిలేసి వెళ్ళిపోయారని మీ పార్టీ కార్యకర్తలు చర్చించుకునే పరిస్థితి. అలాగే ఈ జిల్లా పరిషత్ చైర్మన్ విషయం ఎలా ఉంటే ఓ సామెత ఉంటుంది తెలుగులో, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిద్దని. అసలు జోగి రమేష్తో ఏమి ఆడకుండా కూడా బూడిద రాలుతున్నాడు ఆయన. ఇంతకన్నా దౌర్భాగ్యకర రాజకీయాలు. కృష్ణా జిల్లా మహోన్నత చరిత్ర కలిగిన జిల్లా, రాష్ట్ర రాజకీయాలు శాసించిన జిల్లా. అలాగే పెంగళ వెంగయ్య గారు మహానుభావుడు, దేశానికి ఎజెండాలు ఏ నాయకుడు ఎజెండా అయినా స్వాతంత్రం దేటం అయితే సుభాష్ చంద్రబోస్ అయినా, భగత్ సింగ్ అయినా, ఎవరిదైనా, గాంధీ గారిదైనా, ఒకళ్ళు ఒక వేలో వెళ్ళినా ఈ దేశానికి ఎజెండా స్వాతంత్ర దేశమైనా జెండా కావాలని చెప్పి ఆ జెండాను రూపొందించిన వాసి కృష్ణా జిల్లా వాసి అని చెప్పుకోవడంలో గర్వపడవచ్చు. ఆయనకి సముచిత స్థానం దక్కలేదని నేను బలంగా నమ్ముతున్నా.
ఆయనకి అలాగే పివి నరసింహారావు తెలుగు బిడ్డ అని చెప్పడంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాడని చెప్పడానికి తెలుగుడిగా గర్వపడవచ్చు. అలాగే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, లేకపోతే ఐదవర కాళేశ్వరరావు గారు, తొలి శాసనసభ స్పీకరు, వీళ్ళు మహానుభావులు కృష్ణా జిల్లా నుంచి వచ్చారు. కాకాని వెంకటరత్నం గారు, వీళ్ళు బ్యాంకులు స్థాపించారు ప్రజల కోసం, రైతుల కోసం, అలాగే డైరీలు స్థాపించారని. కానీ విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించో ఇట్లా కృష్ణా జిల్లా మహోన్నత చరిత్ర కలిగిన జిల్లాలో ఎన్టీ రామారావు గారు రాజకీయ పార్టీ పెట్టి జిల్లా నుంచి నిమ్మకూరులో పుట్టిన ఆయన బడుగు 15 వర్గాలకు రాజ్యాధికారం కట్టబెడితే నీలాంటి వాళ్ళు కృష్ణా జిల్లా నుంచి నువ్వు ఇంకా కొంతమంది మాజీ మంత్రులు ఆ రోజు ఎవరైతే బూతులు తిడితే మంత్రి పదవులతో బూతులు తిట్టారో, తెలుగు భాషని అగౌరవపరిచారో, ఇడియట్స్ అని జనం అనుకున్నారో, మీరందరూ ఇదే జిల్లాకి చెప్పడం కృష్ణా జిల్లాకి తలవంపులు తేటం కాదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. దయచేసి నీ భాష మీద ఇప్పటికైనా కంట్రోల్ తెచ్చుకోవాల్సిందిగా కోరుతూ, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకుని మాట్లాడు. సీట్లు రాని వాళ్ళందరూ ఆ రోజు మంత్రులు వస్తున్నాయి అని మాట్లాడారు. ఇవాళ సీట్లు రాని వాళ్ళందరూ గుడివాడ అమర్నాథ్ గారు సీట్ ఇంతవరకు గ్యారంటీ లేదు, ఏ సీట్ ఇస్తారు. అట్లాగే జోగి రమేష్ అని ఆయనకి ఏ సీట్ ఇస్తారో గ్యారంటీ లేదు. ఇట్లా సీట్లు గ్యారంటీ లేని వాళ్ళందరూ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు వచ్చినాయని మీరు మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని చెప్పి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా మీకు జనం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా మీరు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారు. అట్లాగే ఆ రోజు 24 మంది శాసనసభ్యులు ఓడిపోతే 19 మంది ఇన్ఛార్జీలని జగన్మోహన్ రెడ్డి తీసిన మాట వాస్తవం కాదు. అంటే 81% ఆఫ్ ఇన్ఛార్జీలను మీరు తీసేశారు ఓడిపోయారనే కారణంతో. అలాగే ఆయన తల్లిగారిని కూడా వైజాగ్లో ఓడిపోయిందని పక్కన పెట్టారేమో అని అనుమానం కలగాల్సిన పరిస్థితి. కానీ ఇవాళ 164 మంది శాసనసభ్యులు ఓడిపోతే 81% అంటే దాదాపు 132 మంది అభ్యర్థుల్ని మార్చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అనే భయంతో మీరు చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలిస్తే మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుందనే ఉద్దేశం మీకుండే ఈ ప్రెస్కి వచ్చే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నేను బలంగా నమ్ముతున్నా. ఇక నుంచైనా జోగి రమేష్ గారు నీ భాష సరిచూసుకో, సంస్కారం నేర్చుకోమని హితవు పలుకుతున్నా.